ముందు హాయిగా కూర్చోండి, చిన్ముద్ర చేత పట్టండి, హాయిగా కూర్చోండి ప్రశాంతంగా. మీరు ఎలా కూర్చున్నా రిలాక్స్గా, మీరు ఏ భాగం మీద దృష్టి పెట్టి 2 నిమిషాలు కనీసం ఉంటారో అది బాడీ ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు నడినెత్తి మీద బ్రహ్మరంధ్రం దగ్గర మీ ధ్యాస నిలపండి. నడినెత్తి పైన బ్రహ్మరంధ్రం దగ్గర చిన్న ఏరియా ఉంటుంది. యూ జస్ట్ అబ్జర్వ్ దేర్. అలా ఒక 10-20 సెకండ్స్ ఉండే లోపల మెల్లిగా వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. అక్కడ ఆ వైబ్రేషన్లో నొప్పి ఉండొచ్చు, చల్లగా అనిపించవచ్చు, వేడిగా అనిపించవచ్చు, తిమ్మిరిగా అనిపించవచ్చు, దురదగా పుట్టచ్చు, మంట పుట్టచ్చు, వేడి పుట్టచ్చు, ఏమైనా పుట్టచ్చు, లేదు ఏమి రాకుండా ఉండొచ్చు. ఆ తల మీద కాకుండా ఇతర శరీర భాగాల్లో, కాలు వరకు, పొట్టలో, వీపులో, చేతుల్లో, ఎక్కడైనా ఇతర భాగాల్లో ఏమైనా జరగచ్చు. కానీ అక్కడ మీ మనసు పోనీయకండి. మీరు మాత్రము మీరు ఎక్కడైతే తల భాగం మీద గమనిస్తున్నారో అక్కడే పెట్టండి ధ్యాస. ఏ భాగాన్ని ఎన్నుకుంటామో అక్కడే ధ్యాస పెట్టాలి. అక్కడ జరుగుతున్న సంవేదనలకి రియాక్ట్ కాకూడదు, ఎరుకుతూ ఉండాలి. మిగిలిన చోట్ల ఏం జరిగినా మనసు అక్కడ పంపించకూడదు, ధ్యాసను అక్కడ పంపించకూడదు. ఇంకా చెప్పాలంటే బయట ఏ శబ్దాలలో మీకు డిస్టర్బ్ అవ్వవు. ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నారు, మీ సంవేదనలతో మీరు రియాక్ట్ కాకుండా ఉన్నారు. మీ సంవేదనలకే మీరు రియాక్ట్ కానప్పుడు బయట సంవేదనలకి ఎట్లా రియాక్ట్ అవుతారు మీరు? ఇది చాలా బ్యూటిఫుల్ విషయం. కానీ మీరు చాలా శ్రద్ధగా చేయాలి, ఎరుగుతా చేయాలి, అంకిత భావంతో చేయాలి. ఇన్స్ట్రక్షన్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మొత్తం ఏరియాని, తలపైన ఉన్న స్కాల్ప్ ఏరియాని మొత్తం చూడండి, తలపై భాగాన్ని. అలా చూస్తున్నప్పుడు తల మీద ఏం జరిగినా రియాక్ట్ అవ్వద్దు. ఇతర భాగాల్లో వైబ్రేషన్ వచ్చినా మీ ధ్యాసని ఇతర భాగాల్లోకి పంపవద్దు. మీ తలను గమనించేటప్పుడు తలపై భాగాన్ని, స్కాల్ప్ని, దాన్నే చూడాలి. ఒకసారి ఎంటైర్గా సర్వే చేయండి. మొత్తం ఒకసారి తలను చూసి తలపై భాగాన్ని, మొత్తం భాగాన్ని స్థిరంగా చూడాలి, వితౌట్ ఎనీ రియాక్షన్. యూ హ్యావ్ టు వర్క్ పేషెంట్లీ అండ్ పర్సిస్టెంట్లీ, ఇంటెలిజెంట్లీ. చాలా తెలివిగా, ఓపికతో, శ్రద్ధగా, అంకిత భావంతో రియాక్ట్ కాకుండా చూడాలి. ఈ ఒక్క విద్య మీరు నేర్చుకుంటే భూమి మీద ఏదైనా మీరు సాధించవచ్చు. ఇప్పుడు మెల్లిగా మీ ధ్యాసని నుదుటి భాగం పైన కేంద్రీకరించండి. ఒక్కసారి నుదురు అటువైపు నుంచి ఇటువైపు, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఒకసారి సర్వే చేయండి. చూడండి, చూసి నుదురునంతా ఒకసారి కాన్స్టెంట్గా చూడండి. యూ షుడ్ నాట్ రియాక్ట్. నుదుటి భాగం దగ్గర ఏ సంవేదన జరిగినా దానికి మీరు రియాక్ట్ కావద్దు. శరీరంలోని ఇతర భాగాల్లో ఏం జరిగినా కూడా మీరు రియాక్ట్ అవ్వద్దు. నుదుటి భాగాన్నే చూస్తూ ఉండండి. ఇప్పుడు మెల్లిగా మీ ధ్యాసని కనురెప్పలపైకి, కనుగుడ్లపైకి, ముక్కు భాగం పైకి, దవడలపైకి అలా తీసుకురండి.
మీరు ఏ భాగం మీద అయితే ధ్యాస పెట్టారో కళ్ళపైన, కనురెప్పల పైన, చెంపల పైన, ముక్కు పైన, వాటినే చూడండి. స్థిరంగా చూడండి, ఎరుకతో చూడండి, శ్రద్ధగా చూడండి, రియాక్ట్ కాకుండా చూడండి. ఇంకా వీపులో ఏం జరిగినా, కాళ్ళలో ఏం జరిగినా, ఇంకెక్కడ ఏం జరిగినా దానికి మీకు సంబంధం లేదు. మీరు కాసేపు గమనిస్తే ఇతర భాగాల్లో వచ్చిన సంవేదన మారిపోతుంది, కరిగిపోతుంది, హీల్ అయిపోతుంది. మీరు ఎక్కడైతే గమనిస్తున్నారో అక్కడ కూడా వైబ్రేషన్ మారుతుంది, ఆ భాగాలు హీల్ అయిపోతాయి, ఆ గడ్డగడ్డిన సంవేదనలన్నీ కూడా కరిగిపోతాయి. చాలా గొప్ప విద్య ఇది. ఎంతోమంది మహనీయులు స్థితప్రజ్ఞత కోల్పోవడం వల్ల వాళ్ళ శక్తులని నాశనం చేసుకున్నారు. సునకానందం ఇచ్చేటువంటి విషయాలకి రియాక్ట్ అయ్యి వాళ్ళ తప్పశక్తిని నాశనం చేసుకున్నారు. కానీ ఇక్కడ మనము ఇలా రియాక్ట్ కాకుండా సాధన చేసినప్పుడు మన సాధనలో సంపాదించిన శక్తులన్నీ మనకే ఉపయోగపడతాయి. ఫస్ట్ మనల్ని ఉద్ధరించుకోవాలి మనం, తర్వాత పక్క వాళ్ళు. ఇప్పుడు మీ ధ్యాసని మీ నోరు, మీ మీసాలు, మీ పై పదవి పైన, ముక్కు కింద, మీ గడ్డము, మీ గొంతు భాగాన్ని పరిశీలించండి. ధ్యాసతో పరిశీలించండి ఒకసారి. తర్వాత అన్ని భాగాలను ఏకకాలంలో చూడండి. కైండ్లీ డోంట్ రియాక్ట్ విత్ ఎనీ రియాక్షన్. ఇప్పుడు మీ తల వెనక్కి, రెండు చెవుల చుట్టూ గమనించి ఒకసారి చూడండి. తల వెనక్కి చెవుల భాగాల్లో ఏం జరుగుతుందో చూడండి. ఒక సర్వే చేయండి. తల స్థిరంగా చూడండి. ఒక ఏకకాలంలో రెండు చెవుల్ని తల వెనకాల చూడండి. ఒక టార్చ్ లైట్ వేస్తే దూరంగా ఎట్లా బల్బ్ నుంచి కాంతి వస్తుందో అలా మీరు బల్బ్ చూడండి. కొంచెం దూరంగా చూడండి, కానీ రియాక్ట్ అవ్వకండి. ఫోకస్డ్గా చూడండి, ఎరుకతో చూడండి. ఇప్పుడు మీ ధ్యాసని కుడి భుజం పైకి తీసుకురండి. కుడి చేయి మోచేయి, కుడి చేతి బాహు పైన, కుడి చేయి మొత్తం అరచేతులు, చేతి వేళ్ళు మొత్తం కుడి భుజం నుంచి కుడి చేతి వేళ్ళ వరకు ఒకసారి పరిశీలించి చూడండి. తర్వాత మొత్తం భాగాలను ఏకకాలంలో చూడండి. ఎంత రియాక్ట్ కారో అంత మీ కుండలిని శక్తి జాగృతం అవుతుంది, మీరు ఫ్రీజ్ అయిపోతారు. మీ యొక్క కుడి చేతి భుజం మీద, కుడి చేతిలో ఎలాంటి రియాక్షన్ వచ్చినా రియాక్ట్ కాకండి. ఇంకా శరీరంలో ఏం జరిగినా అక్కడ మీ ధ్యాసను పోనివ్వకండి. ఎక్కడ గమనిస్తే అక్కడే ఉండాలి. స్థిర మనస్కులే ఉండాలి. దీనివల్ల ఏ పని చేసినా అక్కడే ఉంటుంది, మీ మనసు పక్కకు పోతుంది. మీ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది ఈ సాక్షి సాధన. ఏకాగ్ర చిత్తంతో, సహనంతో పనిచేయడానికి ముందు మీరు ఈ శరీరం మీద పనిచేస్తారు.
అట్లనే బయట ఉంటుంది మన జీవితం. ఎంత కరెక్ట్గా మీరు ఈ సాధన సాక్షి చేస్తారో మీ జీవితం అంత పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ అయిపోతారు మీరు. ఇప్పుడు ఎడమ భుజాన్ని, ఎడమ చేతి పైనుంచి కిందకి, బాహుభాగాన్ని, మోచేతిని, మణికట్టుని, చేతి వేళ్ళని మొత్తం ఒక్కసారి పరిశీలించి చూడండి పైనుంచి కిందకి. తర్వాత మొత్తం చేతిని ఒక్కసారిగా చూసి స్థిరంగా చూడండి. మీరు ఎంత రియాక్ట్ కారో మీ మనసు అంతా పరిశుద్ధం అయిపోతుంది, ప్యూరిఫై అయిపోతుంది. నో పాజిటివ్, నో నెగిటివ్, నో మంచి, నో చెడు, నో ఎక్కువ, నో తక్కువ, స్థిరం, కాన్స్టెంట్ మైండ్, ప్యూరిఫైడ్ మైండ్. ఇప్పుడు మీ ధ్యాసని 2 ఛాతీ భాగం మీదకి కేంద్రీకరించండి. గొంతు కింద ఛాతీ భాగము, అలానే కిందకి వచ్చి మీ పొట్ట, అలా మీ ఛాతీ ముందు భాగాన్ని గొంతు కింద నుంచి పొట్ట వరకు, నడుము వరకు ముందు భాగం అంతా చూడండి, పరిశీలించి చూడండి. ఒకసారి స్కాన్ చేయండి పైనుంచి కిందకి. తర్వాత మొత్తం మొండెం ముందు భాగాన్ని ఒక్కసారిగా చూడండి. మీ ధ్యాస మొండెం ముందు ఉంది, మీ మొండాన్ని మీరు చూసుకుంటున్నారు. బట్ రియాక్ట్ కాకుండా ఉండాలి, సమభావం, సమదృష్టితో చూడాలి. అక్కడ చూస్తున్నప్పుడు ఇంకా ఏం జరిగిన ఇతర భాగాల్లో అక్కడ మనసుని పోనీ రాదు, అక్కడ ధ్యాస పోనీ రాదు. సాక్షిగా చూసేది ఆత్మ, మన శరీరంలో వచ్చే మార్పులు ఆత్మవి, ఆ మనసువి, వాటికి రియాక్ట్ కాము. అప్పుడు మనసు ఆత్మ ఏకమైపోతాయి. అందుకే మనసు చలించదు. చలించిన మనసు అద్భుతాలు సృష్టిస్తుంది. గ్రేటెస్ట్ క్రియేషన్ సాక్షి సాధన. ముందు మన శరీరం మీద మనకి స్థిరత్వం, మన శరీరం మీద ఏకాగ్రత, పట్టుదల. మన శరీరం బాగుంటేనే ఏమైనా చేస్తాం మనం. ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలి. ఇప్పుడు మీ ధ్యాసని వీపు వెనక్కి, పైనుంచి కిందకి, గొంతు పైన, గొంతు వెనక్కి నుంచి వెన్నుపూస పైనుంచి కిందకి, వెనక్కి శరీరం అంతా ఒక్కసారిగా చూడండి. కలెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఇంకా సబ్మిట్ చేయాలంటే కౌంటర్ ఓపెన్ ఉంది, రిసెప్షన్ ఆపోజిట్ డొనేషన్ కౌంటర్ లో. ఇప్పుడు మీ ఎడమ చేతి కింద సైడ్స్, కుడి చేతి కింద సైడ్ చూడండి. పైనుంచి కిందకి సైడ్ భాగాలను చూడండి. ఇప్పుడు కుడి చేయి కింద సైడ్ని చూసి అక్కడే ధ్యాస పెట్టండి. ఏమాత్రం రియాక్ట్ కాకుండా చూడండి. ఇప్పుడు ఎదుటి భాగం మరొక సైడ్ చూడండి. మీ చేతుల కింద మీ సైడ్ని చూడండి. పైనుంచి కిందకి సర్వే చేయండి. అక్కడే ధ్యాస నిలపండి, బట్ డోంట్ రియాక్ట్. మీరు ఎంత రియాక్ట్ కారో అంత శక్తి మీలో విజృంభిస్తుంది, అంత తొందరగా హీల్ అయిపోతారు మీరు. ఎటువంటి భయంకర రోగాలున్నా మీకు స్వస్థత లభిస్తుంది. ఇప్పుడు ఒకసారి నడుముని ఒకసారి చుట్టూ చూడండి. ఇప్పుడు మీ ధ్యాసని కుడి తుంటి నుంచి కుడి కాలు కింద వరకు, అరికాళ్ళ వరకు,
కుడి తొడ భాగము, కుడి మోకాలు, మోకాల కింద పాదం వరకు ఒక్కసారి పరిశీలించి చూడండి. పైనుంచి కిందకి స్కాన్ చేయండి. స్కాన్ చేసి రియాక్షన్స్కి రియాక్ట్ కాకండి. మొత్తం కాలుని తుంటి భాగం నుంచి నడుము నుంచి అరికాలు వరకు ఒక్కసారిగా చూడండి. ఒక టార్చ్ లైట్ వేసి ఎలా చూస్తారో మీ శరీరాన్ని, మీ కాలుని అలా చూడాలి. పూర్తి శ్రద్ధగా చేయాలి, పూర్తి అంకిత భావంతో చేయాలి, ఓపికతో కూర్చోవాలి. సమభావం, సమదృష్టి కలగడం, రియాక్ట్ కాకుండా చూడడం వెరీ కీ పాయింట్ ఇక్కడ. ఎప్పుడైతే మీరు సమభావం సమదృష్టితో చూస్తారో అప్పుడే మీకు ఎరుక ఉంటుంది. ఎరుకతో సమభావం సమదృష్టి ఉన్నప్పుడు ఆ భాగాల్లో ఉన్న సంవేదనలు కరిగిపోతాయి, మార్పు చెందుతాయి. అప్పుడు మీ రోగం కూడా మార్పు చెంది ఆరోగ్యం అయిపోతుంది. మీ బాడీలో సెల్స్ అన్నీ కూడా ఎప్పుడు పుడుతుంటే నశిస్తుంటాయి, కొత్త సెల్స్ పుడతాయి కొత్త ఆరోగ్యం కోసం. ఇప్పుడు మరొక కాల్ని, ఆపోజిట్ లెగ్ని పైనుంచి కింద వరకు చూడండి. సర్వే చేసి చూడండి. తొడ, మోకాలు, కాలు, పాదము, పాదం యొక్క వేళ్ళు స్కాన్ చేసి చూడండి. పూర్తి ఎరుకతో సాక్షిగా చూడండి. ఇతర భాగాల్లోకి మీ ధ్యాసను పోనివ్వకండి. అక్కడ ఏం జరిగినా మీరు ఎక్కడైతే గమనిస్తారో అక్కడే ఉంటే ఇతర భాగాల్లో వచ్చిన సంవేదనలు అవే కరిగిపోతాయి, మారిపోతాయి, హీల్ అవుతాయి. మీ కాలులో మీరు గమనిస్తున్న భాగంలో జరిగినటువంటి సంవేదనలు కూడా మారిపోతాయి, కరిగిపోతాయి, స్వస్థత చేకూరుతాయి. మీ శరీరం అంతా, ఆ భాగం అంతా స్వస్థత చేకూరుతుంది, ఇతర భాగాలు కూడా స్వస్థత చేకూరుతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ప్రతిసారి ఒక భాగాన్ని చూడడం ద్వారా మొత్తం శరీరం అంతా హీల్ అవుతుంది ఇక్కడ ఇండైరెక్ట్గా. ఇలా శరీరం అంతా యాత్ర చేయాలి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. ఒక్కొక్క భాగాన్ని, రెండు భాగాలని మనం యాత్ర చేసి సాక్షిగా చూడాలి. ఇప్పుడు మొత్తం శరీరాన్ని ఒకసారి చూడండి, పైనుంచి కిందకి. ఓకే.